ధన్యవాదాలు అధ్యక్ష. ఒక ప్రాంత అభివృద్ధిలో ఆ ప్రాంతానికి ఉన్న రవాణా సౌకర్యాలు కీలక పాత్ర పోషిస్తాయి అధ్యక్ష. మా తిరువూరు నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రతి నియోజకవర్గానికి ప్రతి ప్రధాన పట్టణానికి రైలు మార్గం ఉంది. అదేవిధంగా ఇప్పుడు అమరావతిని కనెక్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రైలు మార్గాన్ని మా తిరువూరు సమీపం నుంచి ఆమోదించడం జరిగింది. దయచేసి ఈ కొత్త రైలు మార్గంలో తిరువూరును కూడా కలిపి తిరువూరుకి ఒక రైల్వే స్టేషన్ని రైలు మార్గాన్ని వచ్చే విధంగా ఆ రైలు మార్గానికి సంబంధించిన సవరణ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కందులు నాగార్జున రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, సారీ, మీరు మాట్లాడే ముందు సభకు ఒక చిన్న రిక్వెస్ట్. 12 గంటలకి తిరిగి మనం సభ ప్రారంభించాలి. టీ తాగాలి అని ఖచ్చితంగా డిటర్మిన్ చేసుకుంటే కనుక వెళ్ళి టీ తాగి వచ్చేయండి. ఎందుకంటే ఇంకొక 5-6 ఉన్నారు, వారికి కూడా అవకాశం ఇచ్చే ఇది ఉంటుంది. మాట్లాడాలనుకున్న వాళ్ళు, ఇంకొద్ది మంది టీకి అర్జెన్సీ లేని వాళ్ళు ఉండండి. ఏం చేయమంటారండి? అందరికీ అవకాశం రావాలి కదా. నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, టీ తాగే వాళ్ళు తాగండి, మీరు తాగండి వెళ్ళి టీ. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, అన్నీ మీరే, కరువు పీడిత ప్రాంతం. వర్షాలు పడితే కానీ పంటలు పండించుకోలేటువంటి ప్రాంతం అధ్యక్ష. ఆదాయ వనరులుగా చూసుకుంటే ఎకరాకు 10-15 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష, అంతకంటే ఎక్కువ రాదు అధ్యక్ష. కాకపోతే మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించిన పిల్లలు, విద్యార్థులు ఈబీసీ సర్టిఫికేట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఈబీసీ సర్టిఫికేట్లకు 5 ఎకరాలకు మించిన వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది అధ్యక్ష. అయితే నా విన్నపం ఏంటంటే, మా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఎకరాలకు ఈ యొక్క కృష్ణా, గుంటూరు, గోదావరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో 5 ఎకరాలకి సమానంగా పోల్చడం అనేది సరికాదు అధ్యక్ష. మా ప్రాంతంలో ఎకరాకు 15,000 రూపాయల కంటే మించి ఆదాయం రాదు. ఈ ప్రాంతాలలో ఎకరాకు ₹1,00,000 వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఈబీసీ సర్టిఫికేట్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ఈబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ కొరకు 5 ఎకరాలని 10 ఎకరాలకు పెంచమాడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా సభ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు గారు, ఒకే ఒక్క నిమిషం. ధన్యవాదాలు అధ్యక్ష. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎవరైతే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, గడిచిన 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఎక్కడ కూడా చెల్లించిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు సార్. అదేవిధంగా చాలా బిల్డింగ్స్ ఇప్పటికే పూర్తి కూడా శిథిలావస్థకు గురయ్యటం మూలంగా అద్దె భవనాల్లో హాస్టల్స్ రన్ చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొన్ని హాస్టల్స్కి అయితే కనుక భవనాలు కూడా లేక పూర్వం నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. చాలా మంది పేద విద్యార్థులు వీళ్ళ దగ్గర నుంచి చదువుకోలేరని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం మొదటి నుంచి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్థాపించి పేద విద్యార్థులకి విద్య దూరం కాకూడదని చెప్పిన ఆలోచనతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇవి పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైంది సార్. వీటి స్థానంలోనే 2019 లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాలలో కూడా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రకటించడం కూడా జరిగింది సార్. జీవో కూడా తీసుకొచ్చారు. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో దాన్ని ఎక్కడ కూడా అమలు చేయకోకుండా పేదవాడికి పూర్తిగా కూడా విద్యనటువంటి దూరం చేసిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది సార్. కాబట్టి దయచేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని విద్యార్థికి సరైన వసతులు కల్పించాలని తమ ద్వారా సంబంధిత మంత్రివర్యులకి కోరుకుంటా ఉన్నాను సార్. జ్యోతుల్ నెహ్రూ గారు లేరా? అధ్యక్ష, ఎట్టకేలకు నాకు అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొన్న అరగంట సేపు మాట్లాడారు సార్. సార్ మాట్లాడుతున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, విశాఖపట్నం పారిశ్రామిక వాడలకి, విశాఖపట్నం ప్రజానికానికి మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చేటటువంటి ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి 63,000 ఎకరం కూడా ఆయకట్టు ఉంది అధ్యక్ష. మాకు 3 నియోజకవర్గాలకు సంబంధించి పిఠాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట ఈ 4 నియోజకవర్గాలకి సంబంధించి ఈ రిజర్వేర్ కట్టి నిర్మాణం చేసి 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 30 సంవత్సరాల్లోని అందులో పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఎర్రమట్టి, ఎర్ర దెబ్బలతో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా అది. దానివల్ల ఎక్కువగా పూడిక అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సౌజన్యంతో ఒక నిర్ణయం నిన్నే చూడడం జరిగింది. నేను ఏదైతే మోడల్ ప్రాజెక్టుగా రాష్ట్రానికి ఒకటి ఈ పూడిక తీత కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇది అత్యవసరమైనటువంటి అవసరమైన మన రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టుని ఆ పూడిక తీత కార్యక్రమం తీయడానికి మరి ఏదైతే వాళ్ళు ట్రయల్ ప్రాజెక్టుగా తీసుకుంటారంటున్నారో దాన్ని తీసుకోమని చెప్పేసి కోరడం గురించే ఈ అభ్యర్థన. దీన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇరిగేషన్ మంత్రి గారికి కూడా లేఖలు సమర్పించుకుంటున్నాను. వీటిని వారికి పంపించమని చెప్పేసి కోరుకుంటూ సవినయంగా మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. పద్దో నానాజీ గారు ఉందన్న. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, అధ్యక్ష గత 4-5 నెలలుగా మేము ఏ గ్రామం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో కూడా మంచినీరు ఒక సమస్యగా కనపడుతుంది అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే మంచినీరు అయితే మటుకు ఇవ్వలేకపోతున్నాం, నీరు అయితే ఇవ్వగలుగుతున్నాం కానీ మంచినీరు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలో గల 145 ట్యాంకులను కూడా వాష్ చేసి మనకు క్లోరినేషన్ చేసి అన్నీ చేసినా సరే మళ్ళీ మంచినీరు రావట్లేదు. దానికి గల కారణం 90స్లోనే ఎప్పుడు వేసినటువంటి పైప్ లైన్లు. ఈ 5 సంవత్సరాలుగా కూడా కనీసం ఎప్పుడు కూడా పైప్ లైన్లు కనీసం ముట్టుకోలేదు అధ్యక్ష. ఆ పైప్ లైన్లు క్లీనింగ్ చేసిన పాపాన్ని పోలేదు. ఆ పైప్ లైన్లు ప్లస్ అలాగే ఈ పైప్ లైన్లు ఉంటాయి కదా, మన వాటర్ పైప్ లైన్ కాకుండా అదే మంచినీరు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారే చెప్తాను. ఇచ్చేది ఆయన కాదు కానీ ఇది ఎప్పుడూ వేసింది అధ్యక్ష. ప్రతి చోట పంచాయతీలు పెట్టుకోవాలి, లోపలే పంచాయతీలు పెట్టుకోవాలంటున్నారు. మున్సిపాలిటీ ఏరియాలో మున్సిపాలిటీలు పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాటికైతే ఫండ్స్ అయితే లేవు ఎక్కడ కూడా. ప్రతి చోట లీకేజ్, డ్రైనేజీ కూడా లీకేజ్ అయ్యి కలిసిపోయి ఈస్ట్ వెస్ట్ కలర్లో వస్తున్నాయి అధ్యక్ష. ప్రతి ఊర్లో కూడా వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అయితే బట్టి ఇవ్వలేకపోతున్నాం. ట్యాంకుల్లో తేడా అనుకుంటే ట్యాంకులు క్లీన్ చేయడం జరిగితే ట్యాంకులు అన్నీ క్లీన్ చేస్తే సరే మళ్ళీ వాటర్ అదే పరిస్థితిలో వస్తూ ఉంది ప్రతి ఊర్లోని ప్రతి చోట కూడా. దీని మీద పెద్ద ఎత్తున పైప్ లైన్లు మార్చే కార్యక్రమం చేయాలి అధ్యక్ష. అది కొంచెం నోట్ చేసుకుని జై నాగేశ్వర రెడ్డి గారు జరగాలి చెప్పి చాలా బ్రీఫ్గా సార్. ధన్యవాదాలు.